భూమాత. భూమాత రియల్ ఎస్టేట్ కంపెనీలో నంబర్ 1గా ఈరోజు ప్రసిద్ధిగాంచింది. దీనికి అధినేతలైనటువంటి తాళ్ళూరి పూర్ణచంద్రరావు గారు, తాళ్ళూరి శివాజీ గారు నిజంగా ఆదర్శప్రాయులు. వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. మనం రామాయణంలో రామలక్ష్మణులు చూసుంటాం. నిజ జీవితంలో కూడా వీళ్ళు రామలక్ష్మణులు. ఇద్దరూ కలిసి ఈ సంస్థను నడిపించిన తీరు ప్రశంసాత్మక తీరులో ఉంటుంది. నా జర్నలిజం జీవితం ఇప్పటికీ 32 సంవత్సరాలు పూర్తయింది. 32 సంవత్సరాల కాలంలో నేను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించాను. చివరికి విశాఖపట్నంలో సెటిల్ అయ్యాను. విశాఖపట్నంలో నేను కలిసినటువంటి అనేక మందుల్లో నన్ను బాగా ఆకర్షించినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా. వాళ్ళ వ్యక్తిత్వం కానీ, గుణగణాలు కానీ, వాళ్ళ మాట తీరు కానీ, ఆచరణ కానీ నన్ను చాలా దగ్గరికి తీర్చింది. వాళ్ళని ఆత్మీయుల కింద తీర్చిదిద్దింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కేవలం పొగడాలనో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి నేనేదో ఒక బెనిఫిట్ పొందాలనో ఈ వీడియో చేయటం లేదు. సమాజానికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ అన్నది ఈరోజు చాలా ఇంపార్టెంట్. ప్రతి సగటు మనిషి కూడా కోరిక ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలని. ప్రతి కోరిక అనేకం ఉంటాయి. తిండి ఇక కంపల్సరీ, బట్టలు కట్టుకోవటం, అలాగే ఇల్లు కట్టుకోవటం, సొంత ఇంటికి అలా సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని నెరవేర్చడానికి ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి. అది కూడా మంచి ఉద్దేశంతో రావాలి. అలా వచ్చిన వాళ్ళే ఈ భూమాత నిర్వాహకులు కూడా. ఈరోజు వాళ్ళు వేసిన వెంచర్లు కనుక చూస్తుంటే నాకే చాలా ముచ్చటేస్తుంది. ప్రతి వెంచరు కూడా గవర్నమెంట్ ఏదైతే ప్రామాణికాలు ఉన్నాయో దాని ప్రకారం వేసుకుంటూ ఈరోజు మరి అద్భుతమైన రీతిలో ముందుకు వెళ్ళటం జరిగింది. విశాఖపట్నం ఈరోజు వచ్చేప్పటికి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అవబోతోంది. అనేక రకాలుగా ప్రగతి సాధించింది. నాకు తెలిసి నేను 1984లో విశాఖపట్నాన్ని చూశాను. మళ్ళీ 2026లో విశాఖపట్నం కనుక చూస్తే అసలు ఆ విశాఖపట్నానికి ఏమాత్రం కూడా పోలిక లేదు. చాలా డెవలప్ అయింది. మరొక సింగపూరు అని అనుకోవచ్చు కూడా. అంత రోడ్లు డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, లేకపోతే ప్రజల అభిరుచుల్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, మల్టీప్లెక్స్ల్లో కానీ, షాపింగ్ మాల్స్తో పాటు ప్రజలకు ఉండేటువంటి విజ్ఞానంలో కానీ అనేక రకాలుగా మార్పు వచ్చింది. ముఖ్యంగా ప్రజల అభిరుచుల్లో కూడా మార్పు వచ్చింది. అలాగే ఇల్లు కట్టే రీతిలో కూడా మార్పు వచ్చింది. 1984లో ఉన్నటువంటి ఇల్లు, వాటి వాస్తు, వాటి కన్స్ట్రక్షను, ఈరోజు కట్టేటువంటి ఇల్లు చాలా మార్పు చెందాయి. వీటన్నిటినీ కూడా వాళ్ళు పరిశీలించి ముందడుగు వేశారు. ప్రజల అభిరుచుల్ని గమనించారు. వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వెంచర్లని తీర్చిదిద్దారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా గణనీయమైనటువంటి అంతర్జాతీయ స్థాయిలో డెవలప్మెంట్ చేశారు. అలాగే వాళ్ళు నిర్మించినటువంటి మరి అనేక రకాలైనటువంటి ఇళ్ళు కూడా, ఇళ్ళు అంటే గృహాలు, అలాగే గృహాలు కూడా అద్భుతమైన రీతిలో ముందుకు అందరినీ కూడా ఆకట్టుకునే రీతిలో వెళ్ళాయి. ఇవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది ప్రతిదీ కూడా ఒక ఇండస్ట్రీనే. సినిమా అనేది ఒక ఇండస్ట్రీ, హెల్త్ అనేది ఒక ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నత ప్రమాణాలను అందుకుంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా కీర్తించబడతారు. ప్రజలు వాళ్ళని అభిమానిస్తారు. వాళ్ళు చేసినటువంటి వర్కే వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళకి శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అదే వాళ్ళ ట్రాక్ రికార్డుగా కూడా నిలబడుతుంది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ 25 సంవత్సరాలకు పైబడి ప్రజల నమ్మకాన్ని చూరగొందే అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. దానికి ఎంతో కృషి ఉండాలి. వెనకాల సంస్థ సిబ్బంది అంకిత భావం ఉండాలి. ఆ సంస్థ సిబ్బందిని అంకిత భావాన్ని అందిపుచ్చుకునే యాజమాన్యం కూడా ఉండాలి. ఇవన్నీ ఉండబట్టే భూమాత అసలు పేరు కూడా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. భూమి ఒక మాత, తల్లి, భూమాత. భూమిని నమ్ముకున్న వారు ఎవరు కూడా చెడిపోరు. భూమి మనను నమ్ముకుంటే మనకి అనేక రకాలుగా అది సహాయం చేస్తుంది. తిండి పెడుతుంది, వసతినిస్తుంది, షెల్టర్నిస్తుంది. మనిషిని నమ్ముకున్న కన్నా కూడా భూమిని నమ్ముకుంటే మనిషి ఎప్పుడూ కూడా
దిగ్విజయంగా ముందుకెళ్తాడని అలనాటి ప్రముఖ నటుడు నటభూషణ సోహన్ బాబు చెప్పడం జరిగింది. ఆయన ఆచరణలో కూడా చూపించారు. ఆ తర్వాత కాలంలో చాలామంది దీన్ని అనుసరించారు. మంచి స్థితికొచ్చారు. భూమాత ఈరోజు వేలాది మందికి ఒక దారి చూపించింది. ఒక దిక్సూచిగా మారింది. ఇలాంటి ఉన్నత వ్యక్తులు నాకు పరిచయం కావటం, నా భావంలో నాకు మంచి మిత్రులు కావడం కూడా నాకు చాలా సంతోషదాయకం. మన ఛానల్ ద్వారా ఒకసారి నా పాత పరిచయాలు, నా పాత మిత్రులు, వాళ్ళ గణనీయమైన ప్రగతి నేను గుర్తు చేసుకుంటున్నాను. మన క్రేన్ మొక్కబడి గురించి చెప్పాను. ఆ క్రేన్ మొక్కబడి చూసిన తర్వాత చాలామంది నాకు అభినందనలు తెలిపారు. అదే కోవలో భూమాత, భూమాత కూడా అంతే. వాళ్ళు ఈరోజు ఇంత పెద్ద స్థితికొచ్చి కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. సామాజిక కార్యక్రమాలు, సోషల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, చారిటీ కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్‌తో పాటు చేస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకం. ఒక వ్యక్తిలో అనేక గుణాలుంటాయి. అన్ని మంచి గుణాలు కలిగిన ఇద్దరు గూడా ముందుకు ఇలా నాకెంతో సంతోషదాయకం. వాళ్ళు ఇంకా ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్చ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ తరఫున మరొకసారి మరి వాళ్ళందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇదే రకంగా ముందుకు సాగాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను.